ముందుగా గురువందనం చేసుకుందాము. వంశీ సార్కి, పత్రి సార్కి, నాకు ఈ అవకాశం ఇచ్చిన గీతారజని మేడంకి, నేను చెప్పినది వింటున్న ప్రతి ఒక్క మాస్టర్కి కూడా నా ఆత్మ ప్రణామంలో నా కృతజ్ఞతలు. మహాభారతంలో ఉన్న మహనీయులందరికీ కూడా నా ఆత్మ ప్రణామంలో నా కృతజ్ఞతలు మాస్టర్స్. అర్జునుల వారికి కూడా నా ఆత్మ ప్రణామంలో నా కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, ఈరోజు అర్జునుల వారి గురించి చెప్పుకుందాం. మహాభారతంలో అందరూ మహనీయులే. ఈరోజు అర్జునుల వారి గురించి చెప్పుకుందాము. అసలు మహాభారతం అంటే పాండవులకి కౌరవులకి మధ్య జరిగిన యుద్ధమా అంటే కాదు మాస్టర్స్. మహాభారతం అంటే మన మనసులో జరిగే యుద్ధం అన్నమాట. ఇక్కడ ధర్మం తెలిసి కూడా మౌనం వహించిన భీష్ముడు ఉన్నాడు. ఇంకా ఎంతో జ్ఞానం ఉండి కూడా తప్పుదారి పట్టిన ద్రోణాచార్యుడు, ఇంకా ప్రేమ అనే అంధకారంలో ధృతరాష్ట్రుడు, ధర్మం కోసమే అన్ని త్యాగం చేసిన యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు. ఆ అలా అన్ని ప్రతి పాత్ర కూడా మనలో ఉన్న స్వభావాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ మనలో ఉన్న స్వభావాన్నే చూపిస్తాయి మహాభారతంలో మహనీయుల ప్రతి పాత్ర కూడా. ఇక్కడ శ్రీకృష్ణుడు ఆయుధం ఎత్తలేదు, బుద్ధితో ఆ యుద్ధాన్ని గెలిచాడనమాట. అంటే మన మనసులో జరిగే యుద్ధాన్ని కూడా మనం బుద్ధితో గెలవాలి. ఇంకా ఈరోజు అర్జునుడు గురించి చెప్పుకుందాము. శ్రీకృష్ణుడు సాయంతో కౌరవుల్ని జయించి పాండవులకు విజయాన్ని సాధించి పెట్టిన మహాయోధుడు అనమాట ఈ అర్జునుడు. ఈ కుంతీదేవికి పాండురాజు కుమారుడు. ఇతను కుంతీదేవికి దుర్వాస మహాముని ఒక వరం ఇస్తాడు కదా. ఆ వర ప్రభావంతో ఇంద్రుని అంశ అనమాట. ఇంద్రుని వర ప్రభావం వల్ల ఆ మంత్రం ద్వారా ఇంద్రుని వరప్రసాదంతో ఇతను జన్మించాడు ఈ అర్జునుడు. అర్జునుడు జన్మతః సగం దైవత్వం కలిగిన వాడు. ఇతను ఇంద్రుని అంశ, మనందరికీ తెలుసు కదా, పాండవ మధ్యముడని. ఈ అర్జునుడు విలువిద్యలో అసాధారణ ప్రతిభావంతుడు. ద్రోణాచార్యుడికి మిక్కిలి ఇష్టమైన శిష్యుడు, అభిమాన శిష్యుడు అనమాట ద్రోణాచార్యుడికి. ఇంకా ఈ అర్జునుడు శ్రీకృష్ణుడికి అత్యంత సన్నిహితుడు. ఇంకా ధర్మం కోసం మహాభారత యుద్ధం చేసినవాడు. భగవద్గీత కూడా ఈ అర్జునుడి విషాదం వల్లే అక్కడ స్టార్ట్ అయింది మాస్టర్స్. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ భగవద్గీతని చెప్పి, ఎంతో అద్భుతమైన ఆ భగవద్గీతను చెప్పి అర్జునుడి యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేశాడు. శ్రీకృష్ణుడు ఈ అర్జునుడికి రథసారథిగా వ్యవహరించాడు అనమాట కురుక్షేత్ర యుద్ధంలో. అంటే చూడండి మాస్టర్స్, ఒక పరమాత్మ ఈ అర్జునుడికి రథసారథిగా ఉండి ముందుకు నడిపించాడు. అంటే ఇతనిలో ఉన్న దివ్యత్వ లక్షణాలు, ఇతని గుణగణాలే కదా అందుకు కారణం. లేకపోతే పరమాత్మ రథసారథిగా ముందుండి నడిపిస్తాడు అంత ఈజీగా ఎవరినైనా. అతను ఎంత గ్రేట్ క్వాలిటీస్ ఉంటే పరమాత్మ అతన్ని ఎంచుకున్నాడు ముందుండి నడిపించడానికి. ఇక మహాభారతంలో అర్జునుడు గురించి ఆ మహాభారతం మొత్తం కూడా అర్జునుడితో ఒక సంపూర్ణ వ్యక్తిత్వం అనే అభివర్ణించింది మహాభారతం అంతా కూడా. ఎలాంటి వాడంటే అర్జునుడు ఆరోగ్యకరమైన దృఢమైన ఒక యోధుడు అని, ఇంకా అందమైన శరీరం కలవాడని, ఆరోగ్యకరమైన మనసు కలవాడని, అలా ప్రతిదీ మహాభారతం మొత్తం ఎలా వర్ణించిందంటే ఒక అద్భుతమైన అర్జునుడి గుణగుణాలను చాలా చక్కగా సంపూర్ణ వ్యక్తిత్వం గల అతనిలాగా వర్ణించింది. ఎలా అంటే ఇప్పుడు ప్రతి తల్లి తండ్రి కూడా ఇలాంటి అర్జునుడు లాంటి కొడుకు నాకు కావాలి, లేకపోతే ప్రతి స్త్రీ కూడా అర్జునుడు లాంటి వ్యక్తిత్వం గల భర్త నాకు కావాలి అని కోరుకునేటట్లు ఉంటుందన్నమాట ఈ అర్జునుడి యొక్క వ్యక్తిత్వం అనేది. ప్రతి తల్లి తండ్రి భార్య స్నేహితుడు గొప్పగా చెప్పుకోగల వ్యక్తిత్వం ఈ అర్జునుడిది. ఇంకా ఈ అర్జునుడికి 4 భార్యలు. ఈ అర్జునుడు శంఖం పేరేమో దేవదత్తం, అర్జునుడి గాంధీవం పేరు ధనస్సు పేరు. అర్జునుడి ధనస్సు పేరు గాంధీవం. ఈ గాంధీవం కూడా బ్రహ్మ తయారు చేశాడు ఈ గాంధీవాన్ని. అర్జునుడి గురించి చెప్పాలంటే అర్జునుడు ప్రజాదరణ పొందిన ఒక గొప్ప ఛాంపియన్ మాస్టర్స్. ఎంతో మంది ప్రజల యొక్క ఆదరణను పొందిన ఒక గొప్ప ఛాంపియన్ అని చెప్పొచ్చు అర్జునుడి గురించి. ఇక అర్జునుడికి నలుగురు భార్యలు అని చెప్పాను కదా. అర్జునుడి మొదటి భార్య ద్రౌపది. ద్రౌపదిని తను మత్స్య యంత్రాన్ని ఛేదించి వివాహం చేసుకుంటాడు.
అయితే కుంతీదేవి మాట ప్రకారము ద్రౌపదిని అర్జునుడు మాత్రమే కాదు 5గురు పాండవులు కూడా వివాహం చేసుకుంటారనమాట. తర్వాత ద్రౌపదిని 5గురు పాండవులు వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక నియమం పెట్టుకుంటారు. ద్రౌపది ఒకరితో ఏకాంతంగా ఉన్న సమయంలో మిగిలిన నలుగురు అటువైపు వెళ్ళకూడదు. ఒకవేళ వాళ్ళు అటువైపు వెళ్ళారు అంటే వాళ్ళకి కొంతకాలం పాటు రాజ్య బహిష్కరణ విధించబడుద్ది అనే ఒక నియమాన్ని వీళ్ళే పెట్టుకున్నారనమాట. అయితే ఒకరోజు ఏమవుద్దంటే ఈ అర్జునుడి దగ్గరికి ఒక బ్రాహ్మణుడు సహాయాన్ని అర్థించి వస్తాడనమాట. ఆ, నా పశు సంపద అంతా కూడా ఆ బ్రాహ్మణుడి యొక్క పశు సంపద ఉంటాయి కదా, ఆవులు అవి అన్నీ కూడా ఒక దొంగల ముఠా వాళ్ళు తోలుకెళ్ళిపోయారు. నాయి మొత్తం మీరు ఆ దొంగల ముఠా నుంచి నా పశు సంపదని కాపాడి నా పశు సంపద మొత్తం తీసుకొచ్చి నాకు ఇప్పించండి అని అర్జునుడిని సహాయం అడుగుతాడనమాట ఒక బ్రాహ్మణుడు. కానీ అర్జునుడి ఆయుధాలన్నీ ఎక్కడుంటాయి అంటే యుధిష్ఠిరుడు ద్రౌపది ఏకాంతంగా ఉన్న ఆ గదిలో ఉంటాయి ఈ అర్జునుడు ఆయుధాలు. అప్పుడు అర్జునుడు సందిగ్ధంలో పడతాడనమాట. ఇప్పుడు ఎలా సహాయం చేయటం క్షత్రియ ధర్మం, అలాగని నియమాన్ని ఉల్లంఘించడం, వాళ్ళే నియమాలు పెట్టుకున్నారు కదా. ఒక ఎళ్ళకూ ఏకాంతంగా ఉన్నప్పుడు ఒకరితో ఏకాంతంగా ఉన్నప్పుడు మిగిలిన నలుగురిలో ఎవరు వెళ్ళకూడదని నియమాల ఉల్లంఘన అనేది కరెక్ట్ కాదు. ఏం చేయాలా అని ఒకసారి ఆలోచించి, లేదు క్షత్రియ ధర్మం అంటే సహాయం అర్థించిన వారికి ఖచ్చితంగా సహాయం చేసి తీరాలి అని చెప్పి ఏదైతే అది అవ్విందని చెప్పి వాళ్ళు ఏకాంతంగా ఉన్న గదిలోకి వెళ్ళి ఆ ఆయుధ సామ్రాజ్యం మొత్తం తెచ్చేసుకొని ఆ పశు సంపదని దొంగల ముఠా నుంచి కాపాడి బ్రాహ్మణ్కి ఇచ్చేసి తర్వాత మళ్ళా వస్తాడనమాట. వచ్చిన తర్వాత అందరూ అంటారు, నువ్వు కావాలని కాదు కదా నువ్వు అలా చేసింది, నువ్వు కావాలని నియమాలు ఏం ఉల్లంఘించలేదు కదా, నువ్వేమి రాజ్య బహిష్కరణ చేసుకో అసలు అంటే కొంతకాలం రాజ్య బహిష్కరణ చేసుకొని తీర్థయాత్రలకు వెళ్ళాలన్నమాట. రాజ్యంలో ఉండకూడదు వాళ్ళు, అదే నియమం. వద్దు వెళ్ళొద్దు అని ఎంత చెప్పినా కానీ లేదు, నియమాల ప్రకారం నేను రాజ్య బహిష్కరణ చేసుకోవాల్సిందే, నియమాలని ఉల్లంఘించడం తప్పు ఒక నియమం పెట్టుకున్న తర్వాత అని చెప్పి తనను తానే రాజ్య బహిష్కరణ చేసుకున్నాడు అనమాట అర్జునుడు. అలా రాజ్య బహిష్కరణ చేసుకొని ఆ తీర్థయాత్రలకు కొంతకాలం వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు అలా తీర్థయాత్రలకు వెళ్ళిన సమయంలో ఒకరోజు గంగా నదిలో స్నానం చేస్తూ ఉంటాడనమాట అర్జునుడు. అప్పుడు గంగా నదిలో స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఉలూపి ఉంటది అక్కడ గంగా నదిలో, ఆమె ఒక నాగకన్య. ఆమె అర్జునుడిని చూడంగానే మోహించుద్ది అనమాట, ప్రేమలో పడిపోయిద్ది. అర్జునుడు అంటే చాలా ఇష్టపడుద్ది, చూడంగానే నచ్చేస్తాడు అర్జునుడు. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఉలిపి అర్జునుడిని నాగలోకానికి, వాళ్ళ లోకం నాగలోకమే కదా, ఆమె నాగకన్య కదా, నాగలోకానికి తీసుకెళ్ళిద్ది అనమాట. తీసుకెళ్ళి తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. అర్జునుడు కూడా ఇక ఒప్పుకుంటాడు. అలా అర్జునుడికి రెండో భార్య అయిందనమాట ఉలూపి. తర్వాత అలా కొంతకాలం అర్జునుడు ఉలుపి దగ్గర ఉండి ఆ తర్వాత మళ్ళా తీర్థయాత్రలు చేస్తూ మళ్ళా మణిపూర రాజ్యానికి వెళ్తాడనమాట. ఆ మణిపూర రాజ్యానికి చిత్రాంగదుడు అనే రాజు ఉంటాడు. ఆ చిత్రాంగదుడికి ఒకే ఒక కూతురు చిత్రాంగద, యువరాణి అనమాట. అయితే ఆవిడ్ని ఎలా పెంచాడంటే ఈ మణిపూర్ మహారాజు అసలు ఒక వీర వనిత యోధురాల్లాగా పెంచాడనమాట. ఈ ప్రజలకు కూడా ఆ రాణిని చూస్తే మా రాణి మా కంటగా ఉంది అనే విశ్వాసం ప్రజలకు కూడా, చక్కగా మా రాణి మమ్మల్ని అద్భుతంగా చూసుకునుద్ది అనే విశ్వాసం అనమాట ప్రజలకు కూడా. ఆమె వీరత్వ లక్షణాలని ఆ యోధురాలని చూసి ఈసారి అర్జునుడే ఆమె ప్రేమలో పడిపోతాడనమాట. అప్పుడు ప్రేమలో పడిపోయి నాకు నిన్ను వివాహం చేసుకోవాలని ఉంది అని అడుగుతాడు చిత్రాంగదని. అడిగితే వాళ్ళ తండ్రి కూడా ఒప్పుకుంటాడు. కానీ తండ్రి ఏమని చెప్తా అంటే, నాకు ఉన్నది ఒకటే కూతురు కదా, నిన్ను పెళ్లి చేసుకుని నీతో పాటు వచ్చేస్తావు అనేది కుదరదు, నా కూతురు నా రాజ్యంలో ఉంటుంది, నా బిడ్డకి ఎవరైతే పుడతారో వాళ్ళు నా రాజ్యానికి వారసులు అవ్వాలి కదా అని చెప్తాడనమాట. అంటే అలాగే ఆయన ఒప్పుకొని అలాగే అక్కడ కూడా కొంతకాలం చిత్రాంగదని వివాహం చేసుకొని అక్కడ కొంతకాలం మణిపుర రాజ్యంలో ఉండి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తాడు అనమాట. ఇక చివరిలో తీర్థయాత్రలు కొంతకాలం అని పెట్టుకున్నారు కదా, ఆ సమయం అయిపోబోయే సమయంలో చివరికి ద్వారకాకి వస్తాడు. ద్వారకాలో సుభద్ర అర్జునుడు వీళ్ళిద్దరూ కూడా ఒకరినొకళ్ళు ఇష్టపడతారనమాట. ఇష్టపడితే తర్వాత అపహరిస్తాడు రథంపై. ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి కృష్ణుడు బలరాముడు ఇద్దరు కలిసి ఈ సుభద్రకి అర్జునుడికి ఇద్దరికి కూడా వివాహం చేస్తాడనమాట. అలా సుభద్ర అర్జునుడికి 4వ భార్య అయింది మాస్టర్స్. అలా నలుగురు భార్యలకు కూడా నలుగురు కొడుకులు కూడా. ఇక్కడ ద్రౌపది మొదటి భార్య ద్రౌపదికి ఏమో శృతకీర్తి, అర్జునుడికి ద్రౌపదికి పుట్టినవాడు శృతకీర్తి. రెండో భార్య ఉలూపికి అర్జునుడికి పుట్టినవాడు ఇరావంతుడు. మూడో భార్య చిత్రాంగతకి అర్జునుడికి పుట్టినవాడు బబ్రువాహనుడు. 4వ భార్య సుభద్రకి అర్జునుడికి పుట్టినవాడు అభిమన్యుడు. మనకి తెలుసు కదా అభిమన్యుడు.
వీళ్ళ వీళ్ళ నలుగురిలో ముగ్గురు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. ఒక్క చిత్రాంగద కుమారుడు బబ్రువాహనుడు ఒక్కడే కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనలేదన్నమాట ఆ మహాభారత యుద్ధంలో. అయితే ఈ నలుగురు కూడా ఎప్పుడెప్పుడంటే ఫస్ట్ శృతకీర్తి ద్రౌపది మొదటి భార్య ద్రౌపది కొడుకు శృతకీర్తి ఉన్నాడు కదా, ఆ శృతకీర్తి యుద్ధంలో పాల్గొని 18 రోజులు యుద్ధం చేశాడు. చివరి రోజు అనమాట ఆ 18వ రోజు ఈ శృతకీర్తి చనిపోతాడు. అశ్వత్థామ పాండవులు అనుకొని ఈ ఉప పాండవులు 5గురు తలలు కోసేస్తాడు కదా, అలా అశ్వత్థామ చేతిలో ఈ శృతకీర్తి చనిపోతాడు 18 రోజులు యుద్ధం చేసి. తర్వాత రెండో భార్య ఉలూపి. ఉలూపి కొడుకు అంత యుక్త వయసుకు వస్తాడు. అప్పుడు దాకా అసలు తండ్రి అర్జునుడిని చూడలేదు, అసలు తండ్రిని చూడాలని వస్తాడనమాట. నా తండ్రిని నేను ఒకసారి చూడాలని ఉంది అన్న కోరికతో వస్తాడు. అర్జునుడు దగ్గరకు వస్తాడు. హస్తినాపురమా ఇంద్రప్రస్థ ఆ రాజ్యానికి వస్తాడనమాట. అదే సమయంలో యుద్ధ సన్నాహాలు జరుగుతూ ఉంటాయి, కురుక్షేత్ర యుద్ధ సన్నాహాలు జరుగుతూ ఉంటాయి అనమాట. ఇంకా తను కూడా ఈ ఇరావంతుడు కూడా ఆ యుద్ధంలో పాల్గొంటాడు. అలా 7 రోజులు ఈ ఇరావంతుడు 7 రోజులు యుద్ధంలో పాల్గొంటాడు. 7 రోజులు పాల్గొన్న తర్వాత ఏమవుతుందంటే అటుపక్క ఉంది భీష్ముడు. ఇంకా కౌరవ సేన కూడా అసలు పాండవ సేన కంటే కౌరవ సేన చాలా ఎక్కువ మంది. ఆ సేనని కానీ ఆ భీష్ముడిని కానీ అసలు వీళ్ళు ఎదిరించలేకపోతున్నారు. పాండవ సేన ఇంకెంత నిరుత్సాహం నిర్లిప్తకి గురైపోయారు అనమాట. డల్ అయిపోయారు. ఇక మన వల్ల కాదు, వీళ్ళని ఎదిరించి గెలవటం అనేది అసాధ్యం అన్న స్టేజ్కి దిగజారిపోయారు అనమాట. ఈ 7 రోజుల యుద్ధంలో వీళ్ళంతా సైన్యాన్ని కోల్పోతున్నారు, వీళ్ళకంతా నష్టం జరుగుతుంది, వాళ్ళు మాత్రం స్ట్రాంగ్ గానే ఉన్నారు, వీళ్ళు వీక్ అయిపోయారు. ఆ సమయంలో ఒకళ్ళు చెప్తారు, కాళీమాతకి బలిదానం, ఒకళ్ళు ఆత్మ బలిదానం చేసుకోవాలి కాళీమాతకి. అలా ఒకరు కనుక కాళీమాతకి ఆత్మ బలిదానం ఇస్తే గనక పాండవులకి విజయం లభిస్తుంది అని చెప్తా అనమాట. ఒక బ్రాహ్మణులో ఎవరో ఉంటారు కదా, చెప్తే ఇప్పుడు ఈ ఇరావంతుడు నేను కాళీమాతకి ఆత్మ బలిదానాన్ని నన్ను నేను ఆత్మ బలిదానంగా కాళీమాతకి ఇచ్చుకుంటాను అని ఇరావంతుడు ముందుకు వస్తాడనమాట. ముందుకు వచ్చి తర్వాత కృష్ణుడితో చెప్తాడు. కృష్ణుడు కూడా ఓకే అని స్వామి కాకపోతే నాకు ఒక కోరిక ఉంది, నన్ను వివాహం చేసుకోవాలనే కోరిక ఉంది. నేను అసలు తండ్రి దగ్గరకు వచ్చింది కూడా అందుకే అనమాట. తండ్రిని చూసి ఒకసారి అనుమతి కూడా తీసుకొని ఎవరన్నా వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో వివాహం చేసుకోవాలని ఉంది నాది, ఆ ఒక్క కోరిక మిగిలింది అని అంటే అప్పుడు కృష్ణుడు మోహిని రూపంలో వచ్చి ఎత్తి అప్పుడు ఈ ఇరావంతుడిని వివాహం చేసుకుంటాడు అనమాట. అలా ఇరావంతుడిని వివాహం చేసుకున్న తర్వాత ఈ 8వ రోజు 7 రోజులు అయిపోయింది కదా, ఈ 8వ రోజు కాళీమాతకి తనని తాను ఆత్మ బలిదానం ఇచ్చుకుంటాడు. ఇలా మెడక కోసుకొని మెడకున్న ఆ కళ్ళ ద్వారా మొత్తం 18 రోజుల యుద్ధం అంతా కూడా తను చూస్తాడనమాట. ఈ ఈ ఇరావంతుడికి సింగపూర్లో ఇండోనేషియాలో కొన్ని చోట్ల ఈ ఇరావంతుడికి ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఇరావంతుడిని పూజిస్తారు కూడా. ఇంకా దక్షిణ భారతదేశంలో కూడా కోవగం తమిళనాడు సాంప్రదాయం అని ఉంటుంది. కోవగం తమిళ సాంప్రదాయం అని ఉంటుంది ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయం వాళ్ళు కూడా ఈ ఇరావంతుడిని పూజిస్తూ ఉంటారంట మాస్టర్స్. తర్వాత మూడో భార్య చిత్రాంగత కొడుకు బబ్రువాహను గురించి తర్వాత చెప్పుకుందాం. సుభద్ర 4వ భార్య సుభద్ర కదా. ఈ సుభద్ర కొడుకు అభిమన్యుడు. ఇతని గురించి మనకి తెలుసు కదా. ఈ అభిమన్యుడు 16 ఏళ్ల వయసు అనమాట. అప్పుడు ఇతను యుద్ధంలో 13వ రోజు చనిపోతాడు. 13వ రోజు ద్రోణాచార్యుడు పన్నిన పద్మ వ్యూహంలో చిక్కుకొని అందులో నుంచి బయటకు రాలేక ఆ పద్మ వ్యూహంలో ఈ అభిమన్యుడు తన ప్రాణాలని 13వ రోజు కోల్పోతాడనమాట. ఈ అభిమన్యుడు భార్య ఈ ఉత్తర బిడ్డ అనమాట. అభిమన్యుడికి ఉత్తరకి పుట్టిన బిడ్డ ఈ పరీక్షిత్తు. ఈ మొత్తం యుద్ధంలో అందరూ చనిపోతారు. వీళ్ళ వారసులలో మిగిలింది ఒక పరీక్షిత్తు మాత్రమే అనమాట. కురువంశ వారసుడుగా ఆ తర్వాత రాజ్యాన్ని పరిపాలించింది పరీక్షిత్తే, మనకి తెలుసు కదా. తర్వాత ఇక మూడో భార్య కొడుకు చిత్రాంగద కొడుకు బబ్రువాహను గురించి చెప్పుకుందాం. ఈ బబ్రువాహనుడు కూడా యుద్ధంలో పాల్గొనలేదు. ఎందుకంటే ఈ మణిపూర రాజ్యం అనేది ఈ హస్తినాపుర రాజ్యానికి చాలా దూరంలో ఉంటుంది అనమాట. అయితే వీళ్ళు ఎవరెవరిని మా దాంట్లో పాల్గొనండి అని ఎవరెవరిని అడిగా అంటే కేవలం బంధువుల్ని చుట్టుపక్కల రాజ్యాల వారిని మాత్రమే అడిగాడు. అదిగాక వాళ్ళ మామకు ఒక మాట ఇచ్చాడు కదా అర్జునుడు, ఇలాగే నేను ఇక్కడే వదిలేస్తానని చెప్పి. అందుకని ఆ కారణంగా కూడా ఈ మణిపూర రాజ్యాన్ని వీళ్ళు సహాయం అడగలేదు. మణిపూర రాజ్యం కూడా చాలా దూరం కాబట్టి యుద్ధంలో పాల్గొనలేదన్నమాట ఈ బబ్రువాహనుడు. మణిపూర్ రాజ్యానికి చూసుకుంటా ఉండే అతను చిత్రాంగద కొడుకు. అయితే యుద్ధం అయిపోయింది. అలా కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ఈ ఒక అశ్వమేధ యాగం చేయాలనుకుంటారు అనమాట. ఈ సామ్రాజ్యాన్ని విస్తరించాలి.
చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ కూడా ఒక ఒక సామ్రాజ్యం లాగా ఏర్పాటు చేసి ఈ సామ్రాజ్యాన్ని విస్తరించాలి అనే ఉద్దేశంతో వీళ్ళు అశ్వమేధ యాగం చేస్తారు. అశ్వమేధ యాగం అంటే కనుక ఒక గుర్రం ఉంటుంది కదా, ఆ అశ్వాన్ని అలా అన్ని రాజ్యాలకు ఇలా పంపిస్తూ ఉంటారు అనమాట. ఆ అశ్వం వెనక అర్జునుడు వెళ్తూ ఉంటారు అనమాట. ఆ అశ్వం ఏ రాజ్యంలోకి వెళ్ళినా సరే ఆ రాజ్యం వాళ్ళు సరే ఓకే మేము మీకు సరెండర్ అవుతాం, మీకు ఇక మేము సామంత రాజులుగానే ఉంటాము అని ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళతో అర్జునుడు యుద్ధం చేయడు. లేదు లేదు మా రాజ్యం మాదే, మేము సపరేట్గా ఉంటాము, మీ సామ్రాజ్యంలో మా రాజ్యాన్ని మేము ఎందుకు కలుపుకోవాలి, మేము కలవము, మీకు సామంత రాజులుగా ఉండము అని ఎవరైతే ఎదురు తిరుగుతారో వాళ్ళ మీద వాళ్ళతో అర్జునుడు యుద్ధం చేస్తాడు అనమాట. అలా యుద్ధంలో అర్జునుడు గెలుచుకోవటం, ఆ రాజ్యాన్ని కూడా తన ఈ వీళ్ళ సామ్రాజ్యంకి ఒక ఒక సామంత రాజ్యం లాగా చేసేసుకోవటం అనమాట. అలా అలా ముందుకు వెళ్తూ ఉండేవాడు. అదే సందర్భంలో ఈ బబ్రువాహనుడు ఉన్న రాజ్యం అనమాట, మణిపూర్ రాజ్యానికి కూడా ఈ అశ్వం వెళ్ళుద్ది. వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఈ వీళ్ళు సామంతరాజులుగా ఉండమంటారు అనమాట ఈ బబ్రువాహనుడు. అప్పుడు అర్జునుడికి బబ్రువాహనుడికి యుద్ధం జరుగుద్ది. ఆ యుద్ధంలో అర్జునుడు చనిపోతాడు. బబ్రువాహనుడి చేతిలో అర్జునుడు చనిపోతాడు అనమాట. అక్కడ చనిపోయిన తర్వాత అప్పుడు చిత్రాంగద వస్తుంది. చిత్రాంగద వచ్చి ఏమంట, నీ తండ్రినే నువ్వు చంపావు అని అనగానే ఇతను ఈ బబ్రువాహనుడు ఎంతగా కుంగిపోతాడో, నాను పితృహత్య పాపం నాకు చుట్టుకునుద్ది, నేను నా కన్న తండ్రిని నేను చంపానా అని ఎంతో కుమిలిపోతాడు. ఆత్మ బలిదానం చేసుకోవాలనుకుంటాడు, ఆత్మ త్యాగం చేయాలనుకుంటాడు, తన తానే ఆత్మ త్యాగం చేసేసుకోవాలనుకుంటాడు అనమాట. అయితే ఇక్కడ అప్పుడు ఉలూపి వస్తుంది అనమాట. ఉలూపి ఉంది కదా రెండో భార్య ఉలూపి, నాగకన్య. ఆవిడ చెప్పుద్ది అనమాట, ఇట్లా నాగలోకంలో ఒక మణి ఉంటది, సంజీవని మణి ఒకటి ఉంటది, ఆ మణిని కనుక నువ్వు సహాయం చేస్తే ఇద్దరం కలిసి వెళ్ళి ఆ మణిని తీసుకొద్దాము, ఆ మణి ద్వారా ఈ టైం లోపు ఆ మనీని తీసుకొచ్చి కనుక అతని నుదుటి మీద ఇక్కడ పెడితే కనుక తను మళ్ళా పునర్జీవితుడు అవుతాడు అని చెప్పుద్ది. సర్లే అని చెప్పి వెళ్ళి ఆ ఉలిపి సహాయంతో ఆ సంజీవన మనీని తీసుకొచ్చి మళ్ళా అర్జునుడిని బతికించుకుంటారు అనమాట. ఇది ఎందుకు అర్జునుడు బబ్రువాహనుడు చేతిలో చనిపోయాడంటే ఇది గంగామాత శాపం అనమాట. గంగామాత శపించుద్ది అర్జునుడిని. భీష్ముడిని చంపేస్తాడు కదా, అన్యాయంగా నా బిడ్డని చంపేశావు, నువ్వు కూడా నీ బిడ్డ చేతిలో మరణించుగాక అని గంగామాత శపిస్తుంది అనమాట. ఆ శాపం మూలంగా అర్జునుడికి ఇది జరుగుద్ది. అదేగాక దానివల్ల అర్జునుడిలో ఉన్న ఆ గంగామాత శాపం వల్ల అర్జునుడికి లాభమే జరిగింది. అర్జునుడిలో ఉన్న అహంకారం పోయిందనమాట. అసలు భగవద్గీత అంతా విన్నాడా, విన్న తర్వాత మళ్ళా యుద్ధం అయిపోయిన తర్వాత అంతే మ్యాస్టర్స్, మనం కూడా ఎన్నిసార్లు మోహంలో పడిపోతూ ఉంటాం, అంతా తెలుస్తూనే ఉంటుంది కానీ మోహంలో పడిపోతూ ఉంటాం. మనం మళ్ళీ ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటా చాలా అవేర్నెస్తో ఉండాలన్నమాట. ఈ అర్జునుడు కొంచెం గర్వం వస్తుంది అనమాట. కురుక్షేత్ర యుద్ధంలో గెలిచేసరికి కాస్త గర్వం ఉంటుంది. ఇక్కడ ఆ గర్వాన్ని అణిగిపోయింది అనమాట. ఆ బొబ్రువాహనుడి చేతిలో చనిపోయిన తర్వాత తనకున్న ఆ కాస్త కోస్త గర్వం కూడా నార్మల్ అయిపోయింది అనమాట. ఇక తగ్గించేసుకుంటాడో నేను ఇలా గర్వంలోకి వెళ్ళాను అందుకే ఇలా జరిగిందా అన్నది తనని సెల్ఫ్ చెకింగ్ చేసుకొని తను తాను మళ్ళీ అర్థం చేసుకుంటాడు, మారతాడు. అది మాస్టర్స్ అర్జునుడి గురించి, అర్జునుడి భార్యలు వాళ్ళ బిడ్డల గురించి. ఇక అర్జునుడికి ఎన్నో శస్త్రాలు ఎన్నో అస్త్రాలు ఉన్నాయి అన్నమాట. శస్త్రాలు అంటే గాంధేయం ఉంది. గాంధేయం అంటే విల్లు, దాంతోనే యుద్ధం చేసేది. తర్వాత అక్షయ తూణీరాలు అంటే ఎనుకుంటుంది అనమాట. ఇలా ఎన్ని బాణాలు తీసుకొట్టినా కానీ ఇంకా అలా వస్తానే ఉంటాయి బాణాలు. అది ఒకటి ఉంది. తర్వాత నందిఘోష రథం, అది తెల్లని గుర్రాలు కట్టబడి ఉంటుంది అనమాట ఆ రథం అనేది. వీటితోనే అర్జునుడు యుద్ధం చేస్తాడు, కురుక్షేత్ర యుద్ధం. అగ్నిదేవుడు ఇస్తాడు అనమాట. కాండవ దహనం చేస్తారు కదా, ఇంద్రప్రస్థాన్ని విస్తరింప చేసుకోవటం కోసం అర్జునుడు కాండవ దహనం చేసే సమయంలో అగ్నిదేవుడు ఈ 3 శస్త్రాలు ఇస్తాడనమాట ఈ అర్జునుడికి. తర్వాత అర్జునుడి దగ్గర అసలు ఎన్ని శస్త్రాలు ఉన్నాయో, శస్త్రాలు అంటారు వీటిని, శస్త్రాలు అంటారు. ఈ 3 శస్త్రాలు ఇస్తాడు, విల్లు బాణము అవన్నీ కూడా శస్త్రాలే. అలా అయితే అర్జునుడికి ఉన్న ఇంపార్టెంట్ శస్త్రాలు అనమాట ఇవి ఈ 3. తర్వాత అస్త్రాలు అంటే అవి అందరికి ఇచ్చే కాదు మాస్టర్స్. అవి అస్త్రాలని కనుక ఒకవేళ కనుక సద్వినియోగం చేసుకోవటం రాలేదనుకోండి, ఈ ప్రపంచం ఈ భూమి ఏదైనా సరే అది అల్లకొలాలం అయిపోయింది. ఒక అస్త్రం వేస్తే చాలు మొత్తం పత్రం అయిపోయింది, భస్మం అయిపోయింది అనమాట. అలాంటివి అస్త్రాలు అంటే చాలా పవర్ఫుల్. అవి ఒక ఖగోళ ఆయుధాలు అనొచ్చు, అవి ఒక క్షిపణులు, మిసైల్స్ అలాంటివి అనమాట అస్త్రాలు అంటే. ఈ అస్త్రాలు అనేవి అందరికీ ఇవ్వబడవు.
కానీ అర్జునుడికి అస్త్రాలు కూడా ఎన్నో దేవతల నుంచి ఎన్నో అస్త్రాలు సంపాదించుకున్నాడు. పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం, సమ్మోహనాస్త్రం. సమ్మోహం అంటే ఈ బాణం వేస్తే అందరూ వాళ్ళు మోహంలో పడిపోతారు అనమాట. ఇంకా వజ్రాస్త్రం, ఐంద్రవాస్త్రం, ఇంకా వరుణాస్త్రం అంటే బాణం వేసి వర్షాన్ని కురిపించగలడు. వాయువ్యాస్త్రం అంటే బాణం వేసి గాలిని వీచేటట్లు చేయగలడు. ఆగ్నేయాస్త్రం అంటే బాణంతో అగ్నిని పుట్టించగలడు. అలాంటివన్నీ అనమాట. ఇంకా అంజలికాస్త్రం, ఈ అంజలికాస్త్రంతోనే కర్ణుడిని చంపాడు అనమాట అర్జునుడు. ఇంకా రౌద్రాస్త్రం, నారాయణాస్త్రం, వైష్ణవాస్త్రం, అలా అన్ని అస్త్రాలు అంటే అన్ని మిసైల్స్, అన్ని బాంబులు అన్ని ఉన్నాయి అనమాట. ఖగోళ ఆయుధాలు అన్నిటిని తను సంపాదించుకున్నాడు. అన్నిటిని సంపాదించుకున్నాడు అంటే అర్జునుడు ఎంత గ్రేటో చూడండి మాస్టర్స్. అంటే ఒక్క అస్త్రం అయినా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా అతను ఈ ఈ అస్త్రాన్ని మిస్యూజ్ చెయ్యడు అనే ఒక విశ్వాసం ఉంటేనే ఆ అస్త్రాన్ని తను సంపాదించుకోగలడు. అంతమంది దేవతలు అన్ని అస్త్రాలు ఇచ్చారు అంటే తను ఎంత గ్రేటు, ఎంత తన గుణగుణాలు, తన దివ్యత్వ లక్షణాలు మిస్యూజ్ చేయడు అనే విశ్వాసం ఎంత ఉంటే అన్ని అస్త్రాలు అర్జునుడు సంపాదించుకుంటాడు మాస్టర్స్. తర్వాత అర్జునుడి నుంచి ఇంకా కొద్దిగా నేర్చుకుందాం, ఏమేమి తెలుసుకోవాలో అది తెలుసుకుందాము. ఇక్కడ అర్జునుడు పాశుపతాస్త్రం శివుడి నుంచి సంపాదించాడు అనమాట. శివుడికి తపస్సు చేసి, అది కూడా చాలా పవర్ఫుల్. శివుడికి తపస్సు చేసేటప్పుడు అర్జునుడిలో ఏమవుద్దంటే కొంచెం గర్వం ఉంటుంది అప్పుడు. ఇది కురుక్షేత్ర యుద్ధం కంటే ముందే పాశుపతాస్త్రం కూడా సంపాదించుకున్నాడు. ఇవన్నీ కూడా కురుక్షేత్ర యుద్ధానికి ముందే సంపాదించుకున్నాడు, కానీ ఏటిని మిస్యూజ్ చేయలేదు. అంత పెద్ద యుద్ధంలో కూడా ఏ ఒక్క అస్త్రాన్ని తను మిస్యూజ్ చేయలేదు. ఒక్క అస్త్రం వేస్తే చాలు, ఒక్క దెబ్బ కౌరవులందరూ మటాష్ అయిపోతారు అనమాట. మొత్తం అసలు భూమి అల్లకల్లోలం అయిపోయింది. అలాంటి ఉన్నాయి అనమాట అలాంటివి. అయితే పాశుపతాస్త్రం సంపాదించుకోవటానికి ఇంద్రుడు చెప్తా అనమాట, నీకు ఫ్యూచర్లో నీకు పాశుపతాస్త్రం కూడా నీ దగ్గర ఉంటే మంచిది, దాన్ని సంపాదించుకొని రెడీగా ఉంచుకో అని చెప్తే అర్జునుడు తపస్సు చేస్తాడు అనమాట. ఆ సమయానికి అర్జునుడిలో అందరూ అనమాట అర్జునుడిని విలువిద్యలో అసాధారణ ప్రతిభావంతుడు అర్జునుడు అని అన్న ఒక బిరుదు ఇచ్చేసరికి తన తాను గ్రేట్ అనుకునే అహంకారం కొంత వచ్చింది. అప్పుడు అర్జునుడిలో కొంత అహంకారం ఉందన్నమాట. ఇప్పుడు నేను మాత్రమే సాధించగలను, నేను గ్రేట్ అనే అహంకారం ఉంది. ఆ పాశుపతాస్త్రం సంపాదించే సమయంలో శివుడికి తపస్సు చేస్తూ ఉన్న సమయంలో ఇంద్రుడు అడవి పంది రూపంలో వస్తాడనమాట. అడవి పంది రూపంలో వచ్చినప్పుడు కరెక్ట్గా అక్కడ శివుడు వేటగాడి రూపంలో ఒకేసారి బాణం వేస్తాడు ఆ అడవి పందికి. తర్వాత ఇక్కడ అర్జునుడు కూడా ఒకేసారి బాణం వేస్తాడు అనమాట. అడవి పందికి ఇద్దరు ఒకేసారి బాణం వేయంగానే ఇది నాదంటే ఇది నాది, నువ్వు వదిలేసి వెళ్ళిపో వేటగాడు నువ్వెంత అని అంటాడు. అంటే ఏంటి నేను వదిలేయాలి, ఇది నాది, నువ్వే వదిలేసి వెళ్ళిపో అని అంటాడు. నేను ఎవరినో తెలుసా అంటాడు. నేను అర్జునుడు అంటాడు. అర్జునుడు అయితే నాకేం తెలుసు, ఎవరికి గొప్ప అర్జునుడు అయితే, ఒకవేళ నీది అనుకుంటే కనుక నువ్వు నాతో యుద్ధం చేసి గెలుచుకో చూద్దాం అని అంటాడు అనమాట. అలా యుద్ధం జరుగుద్ది. అర్జునుడు శివుడితో కొంచెం కాసేపు ఆ యుద్ధం జరిగినప్పుడు శివుడు ముందు కొంచెం కూడా ఏమీ నిలబడలేకపోతాడు అనమాట. అతను ఏమనుకుంటున్నాడు, అప్పుడు నేనేదో గ్రేట్ అన్న కొంచెం ఆ ఫీలింగ్ ఉంది కదా, ఆ ఫీలింగ్ దెబ్బకి మళ్ళీ నార్మల్ అయిపోయింది. మళ్ళీ తను సెల్ఫ్ చెకింగ్ చేస్తున్నాడు, మళ్ళీ నార్మల్ అవుతాడు అనమాట. అయ్యి శివుడి కాళ్ళ మీద పడతా అనమాట, స్వామి నన్ను క్షమించు, నా అజ్ఞానంతో నా అహంకారంతో మిమ్మల్ని నేను గుర్తించలేకపోయాను అని చెప్పి శివుడు కాళ్ళ మీద పడతా అనమాట. అప్పుడు శివుడు క్షమించి తనకి పాశుపతాస్త్రం ఇస్తాడనమాట. అలా మాస్టర్స్ ఇక్కడ మనం కూడా ఏం నేర్చుకోవాలంటే అహంకారంలోకి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు మాస్టర్స్. ఎందుకు అసలు ఈ అహంకారం అనేది, అసలు ఏ నిమిషం ఏం జరుగుద్దో మనకి తెలుసా? ఎప్పుడు ఏం జరుగుద్దో ఏ నిమిషమైనా తారుమారు అయిపోవచ్చు కదా మన జీవితాలు. మనకి అసలు ఏమి తెలియదు అనమాట. మన పని ఏంటంటే ఎంతమంది ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఒక్క నిమిషంలో తారుమారు అయిపోయిన జీవితాలు ఎన్నో. అసలు భార్య పిల్లలు ఇంట్లో ఉంటారు, భర్త బయటికి వెళ్ళి ఇప్పుడే వస్తానంటాడు, వెళ్తాడు, అక్కడ యాక్సిడెంట్ అయి చనిపోతాడు, వీళ్ళు ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటారు, ఒక్క సెకండ్లో తారుమారు అయిపోతాయి జీవితం. అలా ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. మరి అలాంటప్పుడు ఎప్పుడు ఏం జరుగుద్దో మనకే తెలియదు, ఏ నిమిషం ఏం జరుగుద్దో మనం ఊహించలేము, ఎప్పుడు తారుమారు అవుద్దో మనకే తెలియదు. అలాంటప్పుడు మనకి అహంకారం అనేది ఎందుకు ఉండకూడదు కదా. ఇక్కడ అందరూ సమానులే అనమాట. ఇక్కడ ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తించుకుంటూ ముందుకు సాగిపోవాలి మాస్టర్స్ ఎప్పుడైనా సరే. ఇంకా ఇంకేం తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ కేవలం ఒక పాత్ర పోషిస్తున్నాం మనం. మన పాత్ర ఎంతకాలమో అంతకాలం చక్కగా మనం ధర్మ మార్గంలో సత్ప్రవర్తనతో మన పాత్రని మనం పోషించి మనం
వెళ్ళిపోవటమే అంతే. కొంతకాలమే మన పాత్ర ఇక్కడ ఉండేది, మనమేమి ఇక్కడ శాశ్వతం కాదు కదా. అంతేగాని అక్కడ అహంకారం అనేది ఉండకూడదు అనమాట. ఎప్పుడైతే మనం ధర్మ మార్గంలో సత్ప్రవర్తనతో అలా ముందుకు సాగిపోతూ ఉంటామో అన్ని విజయాలు కూడా మనకి సొంతం అవుతాయి. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అధర్మంలో ఉంటూ అడ్డదారిలో వెళ్ళే వాళ్ళకి కూడా మరి విజయాలు వస్తున్నాయి కదా అనే సందేహం రావచ్చు మాస్టర్స్. కానీ ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఒక సామెత చెప్పుకోవచ్చు అనమాట, పెరుగుట విరుగుట కొరకే అని. ఫస్ట్ వాళ్ళు అర్ధదారిలో వెళ్ళి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత పడిపోతారు. అలాంటిదే కదా హిరణ్యకశిపుడు, రావణాసుడు, వీళ్ళందరూ అంతే కదా. ఒక దెబ్బకి కింద పడి పెరుగుట విరుగుట కొరకే అనే సామెత చెప్పుకోవచ్చు. అలా కాకుండా ధర్మ మార్గంలో సత్ప్రవృత్తంతో కనుక ముందుకు వెళుతూ ఉన్నా అనుకోండి, అలాంటి వాళ్ళకి విరుగుట పెరుగుట కొరకే అనే సామెత చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే వీళ్ళకి కష్టాలు వస్తాయి, కింద పడిపోతూ ఉంటారు. పాండవులు కూడా అరణ్యవాసం అజ్ఞాతవాసం అన్ని చేశారు కదా, అయినప్పటికీ తర్వాత చివరికి వాళ్ళదే కదా రాజ్యం అయింది. అంటే వీళ్ళకి ధర్మ మార్గంలో వెళ్ళే వాళ్ళకి విరుగుట, ఆ కష్టాల మూలంగా ఎంతో ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తారు, ఎంతో ఎదుగుతారు అనమాట. అందుకని వీళ్ళకి విరుగుట పెరుగుట కొరకే అని చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా సరే ధర్మాన్ని ఆచరించే వారిని ఆ ధర్మమే నడిపిస్తుంది. ఓకే మాస్టర్స్. ఇంకా తర్వాత పాశుపతాస్త్రం శివుడి నుంచి లభించేస్తుంది కదా అర్జునుడికి. అది లభించగానే అక్కడ అడవి పంది రూపంలో ఉన్నది ఇంద్రుడే కదా. ఆ ఇంద్రుడు అర్జునుడిని ఆహ్వానిస్తాడనమాట ఇంద్రలోకానికి, అంటే స్వర్గలోకానికి ఆహ్వానిస్తాడు, విజయోత్సవాలు చేసుకుందామని. అంటే పాశుపతాస్త్రం అంటే చాలా పవర్ఫుల్ అస్త్రం అది. దాన్ని సంపాదించడం అంటే అంత ఈజీ కాదు, దాన్ని అర్జునుడు సాధించాడు కాబట్టి ఇది చక్కగా మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం దీన్ని అని చెప్పి స్వర్గలోకానికి తీసుకెళ్తారనమాట, సంబరాలు చేసుకుందాము అని. అయితే అక్కడ స్వర్గలోకం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న దేవతలు కూడా ఆ అర్జునుడి యొక్క గుణగణాలు, దివ్యత్వ లక్షణాలు, తన ఏ అస్త్రాన్ని కూడా మిస్యూజ్ చేయడు అనే విశ్వాసంతో అక్కడున్న దేవతలు కూడా అర్జునుడికి ఇంకా కొన్ని అస్త్రాలు ఇస్తారన్నమాట, స్వర్గంలో ఉన్న దేవతలు కూడా. అయితే ఆ అస్త్రాలు ఎలా వాడాలో అర్జునుడికి రావాలి కదా. అస్త్రం అయితే సంపాదించుకున్నాడు, వాడటం కూడా చేతవ్వాలి కదా. ఇప్పుడు బ్రహ్మాస్త్రం ఉంటుంది, ఇవన్నీ అస్త్రాలన్నీ ఎలా వాడాలో కూడా రావాలి. అయితే అప్పుడు అక్కడ కూడా కొంతమంది కొన్ని అస్త్రాలు ఇచ్చారు. ఆ అస్త్రాలు ఎలా ప్రయోగించాలో నేర్చుకోవటం కోసం అర్జునుడు ఒక 5 సంవత్సరాలు స్వర్గలోకంలోనే ఉంటాడనమాట. అలా 5 సంవత్సరాలు స్వర్గలోకంలో ఉండి ఆ అస్త్రాలు ఎలా ప్రయోగించాలో నేర్చుకుంటూ దేవతలకి మాత్రమే తెలిసిన సంగీతము, రకరకాల వాయిద్యాలు, నాట్యము అవి కూడా చిత్రసేనుడి దగ్గర నేర్చుకుంటాడంట అదే సమయంలో. అలా చిత్రసేనుడికి అర్జునుడు బెస్ట్ ఫ్రెండ్ కూడా అవుతాడనమాట. ఇంకా అర్జునుడు అక్కడ స్వర్గలోకంలో ఉన్నప్పుడే ఊర్వశి ఉంటది కదా స్వర్గలోకంలో, ఊర్వశి అర్జునుడిని తన కామవాంఛ తీర్చమని అడుగుద్ది అనమాట. అయితే ఆ అర్జునుడు ఎలా నువ్వు నేను భూలోకంలో ఉన్నాను, భూలోక నిబంధనల ప్రకారం నువ్వు నా తల్లితో సమానము, నేను భూలోక వాసిని, నేను మానవుణ్ణి, ఆ నియమ నిబంధనల ప్రకారం నేను ఆ పని చేయలేను, నన్ను క్షమించు తల్లి అని అంటాడనమాట. అప్పుడు ఈ ఉర్వశికి బాగా కోపం వస్తుంది. కోపం వచ్చి నువ్వు ఒక నపుంసకుడు వైపు అని చెప్పి శాపం ఇస్తుంది అనమాట. ఇక్కడ అర్జునుడి యొక్క నిగ్రహ శక్తి చూసారా మాస్టర్స్, నిగ్రహ శక్తి అనమాట అర్జునుడి దగ్గర ఉంది. ఆ నిగ్రహ శక్తి వలన అతనికి ఇచ్చిన శాపం కూడా వరమైపోతుంది. అక్కడ మనం దివ్యత్వ లక్షణాలతో అలా ఉంటే మనకి ఇచ్చిన శాపం కూడా వరమవుద్ది అక్కడ. ఇక్కడ అజ్ఞాతవాసంలో అర్జునుడిని దాచింది బృహన్నల వేషంలో ఉండటం మూలంగా అర్జునుడిని ఎవరు గుర్తించలేకపోయారు. అలా అజ్ఞాతవాసంలో ఈ శాపం కూడా వరమైందనమాట. ఇప్పుడు కొన్నిసార్లు మన విషయంలో చూసుకుందాం మాస్టర్స్. కొన్నిసార్లు మన విషయంలో కూడా మనం ఏ తప్పు చేయకపోయినా ఏం చేయకపోయినా మనం ధర్మ మార్గంలో వెళ్తున్నా కూడా ఒక్కోసారి మనల్ని చాలా మంది అవమానపరుస్తూ ఉంటారు, సూటిపోటి మాటలంటారు, నెగిటివ్గా ఏదో ఒకటి అంటూ ఉంటారు, లేకపోతే మనల్ని డిస్కరేజ్ చేస్తారు. ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు మనం ఏ పనులు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే. మనం చాలా నిగ్రహంతో వాటన్నిటిని ఓర్పు సహనంతో నిగ్రహంతో అనమాట, ఓర్పు సహనంతో మన పని మనం చేసుకుంటూ మనం ముందుకు సాగిపోవాలన్నమాట. అప్పుడు వెంటనే మనం డల్ అయిపోకూడదు. డల్ అయిపోయి నిరుత్సాహపడిపోవటం అలా అవ్వకూడదు అనమాట అర్జునుడిలాగా. ఇంకా ఊర్వశి విషయం దగ్గరకు వచ్చేసరికి ఇంకా కొంచెం తెలుసుకోవచ్చు. ఊర్వశి ఇక్కడ ప్రేమ వివాహం అనేది ఎప్పుడు కూడా ధర్మబద్ధమే, కానీ కామవాంఛ అనేది ఇక్కడ అధర్మము అని చెప్పుకోవచ్చు అనమాట. అందుకే ఇక్కడ కోరికకి అనాసక్తికి ఇక్కడ డిఫరెన్స్ అర్జునుడికి తెలుసు. కోరికకి అనాసక్తికి డిఫరెన్స్ అర్జునుడికి తెలుసు కాబట్టే తను నిగ్రహంగా ఉండగలిగాడు. ఇప్పుడు కోరిక అంటే ఏంటంటే మనల్ని ముందడుగు వేసేటట్లు చేసేది. కోరిక అనేది ఒక కోరిక కలిగితేనే కదా మనం ఇప్పుడు ఏమన్నా చేయాలంటే ఈ పని చెయ్యాలి అనే కోరిక మనకి కలిగితేనే కదా ఆ పని మనం మొదలు పెడతాము. అలా ఆ కోరిక అనేది మనల్ని ముందడుగు వేసేటట్లు చేస్తే ఈ అనాసక్తి అనేది ఆ అడుగుల పరిధులను గుర్తు చేస్తుంది.
ఎక్కడ వరకు వేయాలి ముందడుగు, ఏ స్టేజ్ వరకు వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి, కోరిక కోసం ఏది పడితే చేసేసామనుకో ఏమవుద్ది, మళ్ళీ అది అధర్మంలోకి వెళ్ళిపోతాము, మళ్ళీ అన్యాయంలోకి వెళ్ళిపోతాము, మళ్ళీ కర్మలన్నీ మూటగట్టుకోవాల్సి వచ్చింది. అందుకని ఈ అనాసక్తి అనేది, ఆ కోరిక మనల్ని ముందడుగు వేసేటట్లు చేస్తే అనాసక్తి అనేది ఆ అడుగుల పరిధి ఎంతవరకు ఉండాలి అన్నది మనకి తెలియజెప్పుద్ది అనమాట. అది మెషర్స్ కోరికకి అనాసక్తికి డిఫరెన్స్. ఎవరైతే తెలుసుకొని వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తారో వాళ్ళు ఆనందంగా ముందుకి సాగిపోతారు అనమాట. ఇంకా అర్జునుడి నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, ఇక్కడ అర్జునుడు వాళ్ళందరినీ చూసి కురుక్షేత్ర యుద్ధంలో ఇంబ్యాలెన్స్ అయిపోతాడు అనమాట. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతాడు. మనం కూడా చాలా సార్లు ఒక్కొక్కసారి మనకి నచ్చని పని ఏదైనా జరిగినా మనం చేయాలనుకుంటాం, ఈలోపు అనుకోకుండా మధ్యలో ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, ఎమోషన్స్ మన ఆధీనంలో ఉంచుకోం కదా, అప్పుడు మనం ఏ పని పర్ఫెక్ట్ గా చేయలేము. అందుకని మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మన ఎమోషన్స్ ని బ్యాలెన్స్ లో ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఇక్కడ అర్జునుడి నుంచి కురుక్షేత్ర యుద్ధం అప్పుడు జరిగింది ఏంటంటే ఓవర్ థింకింగ్. తను చాలా ఓవర్గా ఆలోచిస్తాడు. ఫస్ట్ ఏమంటాడు, నా వాళ్ళు అంటాడు. నా వాళ్ళు, అందుకే నేను యుద్ధం చేయలేను అంటాడు. అక్కడి నుంచి ఏమంటాడు, మొత్తం గందరగోళంలోకి వెళ్ళిపోతాడు అనమాట. ఎంత అంటే, ఇక్కడ నేను అందరినీ చంపేసేసేస్తాను, యుద్ధం చేసేసి వీళ్ళందరూ చచ్చిపోతే కనుక ఎలా వంశం నాశనం అయిపోయింది, ఇక్కడ పురుషులందరూ చనిపోతారు, స్త్రీలకు అండాదండ ఎవరు ఉండరు, స్త్రీలు అన్యాయం అయిపోతారు, పురుషులందరూ స్త్రీలని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాడుకోవటం అలా చేస్తూ ఉంటారు, స్త్రీలకి హక్కులు భంగం కలుగుద్ది, అలాంటప్పుడు ఇంకా స్త్రీలకు పుట్టిన బిడ్డలకి మంచి చెడు చెప్పేవాళ్ళే ఉండరు, అప్పుడు వంశమే నాశనం అయిపోయింది, అది ఇది అనుకుంటా. అంటే ఎంత ఓవర్ థింకింగ్ చేసేసాడంటే, అంత ఓవర్ థింకింగ్ అవసరం లేదు మాస్టర్స్. మనకు కూడా ఒక్కోసారి ఓవర్ థింకింగ్ చేసేస్తూ ఉంటాం అనమాట ప్రతి విషయంలో. అంత ఓవర్ థింకింగ్ అనేది చేయకూడదు అన్న విషయం ఇక్కడ నేర్చుకోవచ్చు. ఒక్కోసారి మనకి ఒకవేళ ఏదన్నా ఒక కోర్స్ నేర్చుకుందాం అనుకుందాము, ఒక కోర్సు, ఒక కంప్యూటర్ కోర్స్ ఒకటి నేర్చుకొని ఒక జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్తాము. కోర్స్ నేర్చుకునేటప్పుడు ఈ కోర్స్ నేర్చుకుంటే డెఫినెట్గా నా జాబ్ వస్తుంది అనే ఉద్దేశంతోనే ఇంటర్వ్యూకి వెళ్తాము. ఇంటర్వ్యూకి వెళ్ళాక ఒకవేళ ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు అనుకో, ఇంతే ఇక ఓవర్ థింకింగ్ మొదలు పెట్టేస్తా అనమాట. ఈ ఇంటర్వ్యూ కాకపోతే ఇంకొక ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ఆ ఇంటర్వ్యూలో ఓడిపోయా, జాబ్ సంపాదించలేకపోయా, ఇంకొక ఇంటర్వ్యూ ఉంటుంది కదా అని ఆలోచించాలి. అంతేగాని నేను ఇంతే, నా బతికింతే, నేను ఇంత కష్టపడినా నాకు జాబ్ రాలేదు, అలా ఓవర్ థింకింగ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అందుకే మనం ఏదైనా నెగిటివ్ వైపు ఓవర్ థింకింగ్ చేస్తున్నామా అన్న విషయాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. ఇంకా తర్వాత అర్జునుడు ఓవర్ థింకింగ్ లో ఏం చేశాడు, గెలుపు ఓటమి తన చేతుల్లోనే ఉన్నట్లు, జరగబోయే పరిణామాలు కూడా తనకే అన్నీ తెలిసినట్లు మాట్లాడాడు కదా అక్కడ. అసలు ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో, ఎంతమంది బతుకుతారో, ఎంతమంది చనిపోతారో ఏమన్నా తెలుసా? అక్కడ జరిగే పరిణామాలు, ముందు జరగబోయే పరిణామాలు ఏమన్నా అర్జునుడి చేతిలో ఉన్నాయా? కానీ అలా అలా అనేసుకున్నాడు. కానీ మనం ఏ పనైనా సరే చేసేటప్పుడు ముందు నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం మనం 1కి 10 సార్లు ఆలోచించాలి. ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకొని ముందుకు సాగేటప్పుడు పరిణామాలు మన చేతుల్లో ఉండవు. ఒకసారి మనం అనుకున్నట్టు జరగకపోవచ్చు, అయినప్పటికీ కూడా వాటిని యాక్సెప్ట్ చేస్తూ మనం ముందుకి సాగిపోవటం ఒకటి ఇక్కడ నేర్చుకోవాలి మాస్టర్స్. తర్వాత వ్యవసాయాత్మక బుద్ధి అనేది ఒకటి నేర్చుకోవాలి. వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఏంటంటే దృఢ నిశ్చయం, మానసిక స్థిరత్వం. ఇక్కడ అర్జునుడు ద్రోణాచార్యుడి దగ్గర పక్షి కన్నునికి గురిపెట్టి కొట్టమంటాడు కదా, ఆ సమయంలో చక్కగా అందరూ కూడా పక్షి, ఆ చెట్టు అవన్నీ అని చెప్తాడు. కానీ తను కరెక్ట్గా మానసిక స్థిరత్వంతో కరెక్ట్గా తను ఏం చూడాలో దాన్నే చూస్తాడు. ఒక దృఢ నిశ్చయంతో నాకు పక్షి కన్ను మాత్రమే కనపడుతుందని చెప్తాడు అక్కడ. అంటే ఇక్కడ మనం కూడా అంతే. ఇప్పుడు ఒక పని చేస్తూ ఉంటాము, జాబ్ చేసేవాళ్ళు అనుకోండి, ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆ ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉన్న సమయంలో ఒక ఫోన్ వస్తుంది, లేకపోతే ఇంకోటి ఏదన్నా వస్తుంది, ఇంకొకళ్ళు ఎవరైనా అరుస్తూ ఉంటారు, గొడవ చేస్తూ ఉంటారు, ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది. డిస్టర్బెన్స్ రాగానే ఆ ప్రాజెక్ట్ వర్క్ ఈ టైంలో ఫినిష్ చేయాలి అని ఒకటి మనం మొదలు పెడతాము, దాని కాన్సన్ట్రేషన్గా చేస్తూ ఉంటాము. ఏదైనా డిస్టర్బెన్స్ రాగానే ఒకవేళ అనుకోకుండా ఏదైనా ఫోన్ వచ్చింది అనుకోండి, ఎవరికైనా సమాధానం ఏమైనా చెప్పాలంటే ఒక సెకండ్ దాన్ని అని మాట్లాడేసి పెట్టేసేయాలి. అంతేగాని దీన్ని మర్చిపోతారు. అసలు దేన్ని ఒక కాన్సంట్రేషన్ అనేది అక్కడ వదిలేసేస్తాను అనమాట. దీన్ని ఈ ప్రాజెక్ట్ ఈ టైంలోపు చేయాలి అన్న కాన్సన్ట్రేషన్ అక్కడ వదిలేసేసి ఈ టైం అయిపోద్ది అనమాట. టైం అంతా వేరే వైపుకి మళ్ళించేస్తాను అనమాట. అంటే దృఢ నిశ్చయం లేకపోతే ఒక పని ఒక లక్ష్యం పైన దృష్టి అనేది కాన్సన్ట్రేషన్తో అలా ఆ దృష్టి అనేది ఉంచి చేయలేదు అనుకోండి, మనం ఎందులోనూ కూడా విజయం అనేది సాధించలేము. కాబట్టి మనం డీవియేట్ అవ్వకుండా మనం ఈ సమయంలోపు ఇది చెయ్యాలి అంటే కాన్సన్ట్రేషన్తో అది చేయాలి మాస్టర్స్. ఎప్పుడైనా సరే అదొకటి నేర్చుకోవచ్చు. తర్వాత ఇంకా అర్జునుడి దగ్గర నుంచి మనం ప్లానింగ్, ఏ పనులు చేసినా ఆ పనుల విషయంలో ఒక ప్లానింగ్ తో ముందుకెళ్ళాలి. అప్పుడు పనులు స్పీడ్గా అయిపోతాయి, ఇంకా మనల్ని మనం చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్న విషయం కూడా తెలుసుకోవచ్చు. ఇంకా తర్వాత అర్జునుడు ఏంటంటే
జీవితాంతం ఒక విద్యార్థిగా ఉంటాడు అర్జునుడు అనే అతను. విద్యార్థిగా ఒదిగి ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా సాధించగలం. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా సరే మనం ఒదిగే ఉండాలి మాస్టర్స్. అలాంటి సమయంలోనే మన గమ్యాన్ని త్వరగా మనం చేరుకోగలం. ఇక్కడ గమ్యం, లక్ష్యం రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, లక్ష్యం అంటేనేమో చిన్న చిన్నవి అనమాట. ఇప్పుడు నేను ఒక పని చేయాలి, నేను ఈ జాబ్ సంపాదించుకోవాలి, ఇది నా లక్ష్యం. ఈ జాబ్ సంపాదించుకున్న తర్వాత ఇంకొక లక్ష్యం, దీనికంటే ఇంకొక పై పొజిషన్కి వెళ్ళాలి, ఇంకో లక్ష్యం పెట్టుకోవచ్చు. అంటే లక్ష్యాలు అనేవి చిన్న చిన్నవి. గమ్యం అంటే ఒక దీర్ఘకాలికమైనది, అదే అంతిమం అనమాట, చివరిది. అది దీర్ఘకాలికమైనది, అది గమ్యం అంటే. అలా మనం చిన్న చిన్న లక్ష్యాలన్నింటినీ కూడా సక్రంగా మనం ముందుకు సాగించుకుంటా, ఎంత ఎదిగినా ఒదిగే ఉంటూ నిత్య విద్యార్థిలాగా ఉంటూ మనం ఎప్పుడు కూడా ముందుకు సాగిపోవాలి. అర్జునుడి యొక్క ఈ లక్షణమే కృష్ణ పరమాత్మకి అర్జునుడిని సెలెక్ట్ చేసుకోవటానికి కారణమే అర్జునుడి యొక్క ఈ లక్షణం. అసలు ఎందుకంటే అర్జునుడు ధర్మ మార్గంలో ఉన్నాడు, ధర్మం పక్షంలో ఉన్నాడు. తర్వాత అర్జునుడి మీద శ్రీకృష్ణ భగవానుడికి పూర్తి విశ్వాసం ఉంది. అర్జునుడు తన ఏదైనా సందేహాలు వచ్చినాయి అంటూ నాకే తెలుసు అని ఎప్పుడు అనుకోడు. ఆ సందేహాలని అడిగి జ్ఞానాన్ని స్వీకరించే స్వభావం ఉన్నవాడు అర్జునుడు. ఇంకా శక్తితో పాటు అర్జునుడి దగ్గర శక్తితో పాటు వినయం కూడా ఉన్నవాడు అనమాట, మళ్ళా యోధుడు. అందుకనే ఇతనే నాకు సరైన వ్యక్తి అని అర్జునుడి యొక్క ఈ లక్షణం వల్లే శ్రీకృష్ణుడు కూడా అర్జునుడిని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. ఇంకా మన ప్రయాణం అనేది ఎప్పుడు కూడా పూలబాటే కాదు మాస్టర్స్. మన ప్రయాణం ముళ్ళబాట కూడా. కొన్ని సందర్భాల్లో పూలబాట అయి ఉండొచ్చు, కానీ చాలా సందర్భాల్లో మన ప్రయాణం అనేది ముళ్ళబాట కూడా అనమాట. మన లక్ష్యాన్ని మనం చేరుకుంటూ ఉండే సమయంలో, మన ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు మనకి ఎన్నెన్నో సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కోవాలి. ఎదుర్కొనే తత్వంలోనే మనలో దాగి ఉన్న నిగూఢ శక్తులు ఉంటాయి కదా, అవన్నీ కూడా బయటకు వస్తాయి అన్నమాట. ఎందుకు కష్టంలోనే కదా మనం ఎక్కువ నేర్చుకోగలం. మనలో ఉన్న శక్తి సామర్థ్యాలు మొత్తం కూడా బయటకు వచ్చేది మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడే కదా. అలా ఎప్పుడైతే మన లక్ష్యాన్ని సాధించే సమయంలో ఒక్కోసారి ఎదురయ్యే సమస్యల్ని నుంచి మనం తప్పుకోవాలని తప్పుకునే ఆ సమయంలో మనలో దాగి ఉన్న నిగూఢ శక్తులన్నీ కూడా బయటకు వస్తాయి. ఆ శక్తులను వినియోగించుకొని చక్కగా మన లక్ష్యాన్ని ఈజీగా చేరుకోవచ్చు అనమాట. అలా ఇంకా మనం చాలా సార్లు తెలిసి తెలియక ఎన్నెన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాము. ఇంకా పొరపాట్లు కూడా చేస్తూ ఉంటాం అనమాట. అలా చేసినప్పుడు వాటి నుండి కూడా మనం ఎప్పటికప్పుడు గుణపాఠాలు నేర్చుకుంటూ మళ్ళా అలా ఆ తప్పులే పునరావృతం కాకుండా చూసుకుంటూ మనల్ని మనం ముందుకి నడిపించుకుంటూ ఉండాలి మాస్టర్స్. అప్పుడు మాత్రమే చక్కగా ఆ లక్ష్యంపై ఏకాగ్రతతో ముందుకి వెళ్ళిపోతూ ఉండాలి. ఈ ఏకాగ్రతతోనే మనకి అనుభవపూర్వక జ్ఞానం కూడా మనం సంపాదించుకుంటాం మాస్టర్స్, ఈ ఏకాగ్రత వల్లే. ఇంకా అర్జునుడు ఎప్పుడు ఎలా అంటే నిత్య విద్యార్థిలాగా ఉండే క్యారెక్టర్ కాబట్టి, ఎవరి నుంచైనా జ్ఞానాన్ని తీసుకునే క్యారెక్టర్ కాబట్టి, ఈ కాలానికి కూడా అర్జునుడిని ఆదర్శవంతమైన పురుషుడిగా మనం ఇప్పటికీ కూడా చెప్పుకుంటున్నాం అనమాట. ఇంకా ప్రతి ఒక్కరూ కూడా ఇంకా ఇక్కడ ఏం నేర్చుకోవచ్చు అంటే, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా కూడా వాళ్ళ స్వధర్మాన్ని పాటిస్తూ ముందుకు సాగిపోతూ ఉండాలి అనేది కూడా నేర్చుకోవచ్చు మాస్టర్స్ ఇక్కడ నుంచి. ఓకే మాస్టర్స్, ఇంకా అర్జునుడు గురించి చెప్పుకోవాలంటే అర్జునుడు భగవద్గీత ముందు ఎలా ఉండేవాడు అంటే, వీరత్వం అంటే ఏంటంటే శత్రువుల్ని జయించటమే వీరత్వం అనుకునేవాడు. భగవద్గీత ముందు శత్రువుల్ని జయించటమే వీరత్వం అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే భగవద్గీత విన్నాడో ఆ తర్వాత అర్జునుడికి అర్థమైంది అనమాట, ఏంటంటే తనను తాను గెలుచుకోవటమే అనమాట, తనను తాను జయించటమే వీరత్వం అన్న విషయం అర్థమైంది మాస్టర్స్. మనం కూడా ఇక్కడ అది నేర్చుకోవాలి. మనలో ఉన్న ఇంద్రియాలని, మనసుని, బుద్ధిని, అహంకారాన్ని, వీటన్నిటిని నేను జయించటమే వీరత్వం, మిమ్మల్ని మీరు జయించటమే వీరత్వం. అంతే. ఎవరినో గెలవటం కాదు వీరత్వం, ఎవరినో జయించటం కాదు వీరత్వం, ఎవరిని వాళ్ళు జయించుకోవటమే వీరత్వం అన్న విషయం ఇక్కడ అది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా మనసు బుద్ధి రెండు ఏకం అయినప్పుడే మనం ఏదైనా సరే సాధించగలం అనమాట. మనసు ఒకటి, బుద్ధి ఒకటి, శరీరం ఒకటి, అలా ఒక్కొక్కటి వేరే రకం ఉంటే మనం ఏమి సాధించలేము. ఇంకా అర్జునుడు గురించి చెప్పాలంటే లాస్ట్ అండ్ ఫైనల్, అర్జునుడు కృష్ణుడు యొక్క విశ్వదైవిక రూప దర్శనం కూడా అర్జునుడికి కలిగింది. విశ్వదైవిక రూపాన్ని అర్జునుడికి చూపించాడనమాట కృష్ణుడు. ఇంకా చివరికి కృష్ణుడి యొక్క అంత్యక్రియలు చేసింది కూడా అర్జునుడే. తర్వాత కృష్ణుడి యొక్క అంత్యక్రియలు చేసిన తర్వాత ద్వారకలో ఇంకా కొంతమంది పౌరులు మిగిలి ఉన్నారు కదా, ఆ ద్వారకలో ఉన్న మిగిలి ఉన్న ఆ పౌరుల్ని తీసుకువెళ్తూ ఉంటారు అనమాట ఇంద్రప్రస్థానికి, వాళ్ళ రాజ్యానికి తీసుకువెళ్తూ ఉండే సమయంలో దొంగల బృందం వచ్చి అర్జునుడి మీద దాడి చేస్తే అర్జునుడు ఆ దొంగల బృందంతో ఓడిపోతాడు మాస్టర్స్. ఎందుకంటే అతనిలో అక్కడ నిరాశ, నిస్పృహ,
నిరాశతో నిస్పృహతో ఉంటే గనక ఏమీ సాధించలేము అని ఇక్కడ తెలుసుకోవచ్చు మాస్టర్స్. ఎలాంటి పరిస్థితులనైనా ఎదిరించి నిలబడటం అనేది అలవాటు చేసుకోవాలంట. నిరాశ నిస్పృహలోకి వెళ్తే మనం ఏమీ సాధించలేం. అర్జునుడు అంతటి వాడైనా ఇంకెవరైనా అయినా సరే నిరాశ నిస్పృహలు ఏమీ సాధించలేం అన్న విషయం ఒకటి నేర్చుకోవచ్చు ఇక్కడ. ఇంకా అర్జునుడు చివరికి ఇక ద్రౌపదితో కలిసి హిమాలయాలకి తన చివరి ప్రయాణం మొదలుపెట్టి ప్రారంభించాడు. అక్కడే ఇక అర్జునుడు మరణిస్తాడు మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ.